హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా వ్లాగ్స్. ఈరోజు నేను ఆర్ఎఫ్సి వెళ్తున్నాను. అంటే ఆర్ఎఫ్సి అంటే రామోజీ ఫిల్మ్ సిటీ, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ. అది అంటే మీలో చాలా మందికి తెలియదేమో, హాలీవుడ్లో కానీ ఎక్కడా కానీ ఆల్ ఓవర్ వరల్డ్లో అంత పెద్ద ఫిల్మ్ సిటీ లేదండి. అది మన రామోజీరావు గారికి కట్టింది. సో మనం తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి అది. సో ఈరోజు వెళ్తున్నాను, ఛాన్సీ సీరియల్ షూటింగ్కి వెళ్తున్నాను. సో మొత్తం అంతా మీకు ఆర్ఎస్సీ అంతా చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు టైం దొరికితే మ్యాక్సిమం ట్రై. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అది రామోజీ ఫిల్మ్ సిటీ రాశారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ సహారా అని చిన్నది ఉంటుంది, హోటల్ ఉంటుంది అనమాట. అంటే టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఉండడానికి ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇది కాకుండా లోపల కూడా వేరే ఎంట్రన్స్ ఉంటుంది. అంటే అక్కడ చెకింగ్స్ అవన్నీ అవుతాయి. ఇదంతా మీరు చూడొచ్చు, ఇదంతా మెయింటెనెన్స్ అనమాట. ఈ పక్కన పూలు అవన్నీ కూడా మొత్తం వీళ్ళే మెయింటైన్ చేస్తారు. చాలా 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 బాగుంటుందండి. సో ఇక్కడ రెండు ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే రెగ్యులర్ ఆర్టిస్టులకు ఉంటుంది, ఇంకోటి బయట నుంచి ఎవరైనా వచ్చినా లేదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మొత్తం చెకింగ్ చేసి పంపిస్తారు. ఆర్టిస్టులకి అయితే వేరే గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మా కార్ నంబరు అవన్నీ ముందే అక్కడ ఇచ్చేస్తారనమాట. సో మాకు వేరే ఎంట్రన్స్ ఉంటుంది, వేరే నార్మల్ వాళ్ళకి వేరే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఈ వాల్ పెయింటింగ్స్ అంతా ఉంటాయండి, అసలు మామూలుగా ఉండదు. ఈ వైబే వేరే ఉంటుంది. అంటే లోపల వచ్చిన తర్వాత వైబే వేరే ఉంటుంది. మనం స్ట్రేట్గా వెళ్ళాలి. లోపల తారా సితారా అని రెండు హోటల్స్ ఉంటాయి. ఇది వెల్కమ్ గ్రాస్లో రాసింది చూడండి, వెల్కమ్ అని. సో ఇది సితారా హోటల్ అండి, ఇది స్ట్రీట్ అనమాట. ఇంకో హోటల్ ఇది తారా హోటల్. ఇది సో సితారా తారా రెండు హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రీట్స్ అన్నీ ఇలానే ఉంటాయి అంతా. ఇక్కడ చూడండి మీరు, వేరే వేరే శిల్పాలు అవన్నీ చెక్కినట్టు చాలా బాగుంటాయి అన్నమాట. ఇది చాలా సినిమాల్లో చూసుంటారు మీరు, ఫేమస్ ఇది. ఈ చౌరస్తా కూడా మీరు చూసుంటారు చాలా సినిమాల్లో. ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్, దీనికి హాస్పిటల్స్ కింద లేదా ఒక పొలిటీషియన్ విల్లా కింద అలాంటి చాలా వాడుతూ ఉంటారు అనమాట. చాలా ఓల్డ్ ఇది, మళ్ళీ రిపేర్ చేయిస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. బయట నుంచి ఎయిర్పోర్ట్లో ఉంటుంది, కానీ ఇటువైపు ఎయిర్పోర్ట్ ఉంటుంది, అటువైపు మీకు ఇది ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది. మన షూటింగ్ హాస్పిటల్లో ఇది మన ఎయిర్పోర్ట్. బయట నుంచి చూస్తే మీరు ఎయిర్పోర్ట్లా ఉంటుంది. సో మనం అటు నుంచి ఎంటర్ అవ్వాలి. దీని బ్యాక్ సైడే మనకి మన లొకేషన్ ఉందన్నమాట, హాస్పిటల్. సో ఇట్లా వెళ్తున్నాం కదా, ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ ఇది ఏమొస్తుంది, ఇక్కడ మన లొకేషన్ అనమాట, హాస్పిటల్ మన లొకేషన్. ఇది మన లొకేషన్, ఇదిగో ఇక్కడ. సో ఇక్కడ పెట్టేసి వచ్చేస్తాం. సో మనకి షూటింగ్ ఇక్కడే, కానీ మేకప్ అవన్నీ ఓ ఫ్లోర్ అని ఉంటుంది, ఆ ఓ ఫ్లోర్ దగ్గర అనమాట. సో ఇప్పుడు ఓ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. ఈ రోడ్ని ఓ ఫ్లోర్ అంటారండి. సో ఇక్కడే అక్కడ ఉంటుంది, ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ రూమ్స్ ఉంటాయి అనమాట. ఆ రూమ్స్లో వెళ్ళి మేకప్ చేయించుకుందాం ఫస్ట్, లేట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి మేకప్ చేసుకుని టిఫిన్కి వచ్చేసానండి. సో రామోజీ ఫిల్మ్ సిటీలో టిఫిన్స్ ఏంటంటే వీళ్ళు ఓన్గా పెడతారు. అంటే బయట నుంచి ఇక్కడ తేడానికి లేదు, వీళ్ళు ఓన్గా ఇక్కడే ప్రిపేర్ చేసి ఇక్కడే మెస్ ఉంటుంది వీళ్ళది. ఓన్గా ఇవే తీసుకోవాలంటే బయట ప్రొడక్షన్ నుంచి వేరే ఫుడ్ తేడానికి లేదు. సో మనకి ఏమేమి ఉన్నాయంటే ఈరోజు ఇడ్లీ ఉంది, ఆల్రెడీ తింటున్నాను. అల్లం చట్నీ, నార్మల్ చట్నీ, ఇంకా ఇది సెట్ దోశ అనమాట, నెయ్యి పొడి ఇవి కూడా ఉంటాయి. సో ఇక్కడ క్వాలిటీ చెక్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే క్వాలిటీ చెక్ చేసి పెడతారు. దీనికి నామ్స్ ఉంటాయి, అవన్నీ నామ్స్ అంతా ఫుల్ఫిల్ చేసి పెడతారు. సో టేస్టీ అసలు అదిరిపోతుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది, అల్లం చట్నీ ఎస్పెషల్లీ. సో ఈ ఎయిర్పోర్ట్ పక్కనే ఏంటంటే ఈ కెఫే ఉంటుంది అనమాట. అంటే కాఫీ షాప్ కానీ లేదా రెస్టారెంట్ కానీ లేదా ఏమైనా తినే హోటల్ కానీ ఉంటే ఇందులో షూట్ చేస్తారనమాట. కాఫీ షాప్ లాగా అనమాట.
సో బయట నుంచి ఏమి ఉండదు, లోపల సిట్టింగ్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి చూపించలేను అది. ఇది ఒక స్ట్రీట్ అండి, ఇలాంటి 3 స్ట్రీట్లు ఉంటాయి. అంటే చుట్టుపక్కల మొత్తం మీకు బిల్డింగ్స్ అని ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ సెట్లు అండి, అంటే ఒరిజినల్ బిల్డింగ్ కాదు, లోపల ఏమి ఉండదు, జస్ట్ బయట నుంచి మీకు కనిపిస్తుంది అంతా. అందులో 1-2 బిల్డింగ్స్లో మేకప్ చేసే రూమ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మీరు, ఇదంతా సెట్ అండి. ఎంత దూరం ఎంతవరకు మీకు కనిపిస్తుంది అన్ని సెట్లు అనమాట. సో చూసారు కదండి, అంటే వెనకాతలంతా సెట్ మీకు. ఇలాంటి 3 స్ట్రీట్లు ఉన్నాయి, అంటే ఎంత పెద్దదో మీరు ఊహించుకోండి. సో నేనైతే ఎప్పుడైనా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చినా చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే రామోజీరావు గారు అలాంటి అసలు డ్రీమ్ అనేది ట్రూ చేయడం అనేది అండి సినిమా వాళ్ళకి చాలా పెద్ద కానుక ఇచ్చినట్టు ఇది. ఎందుకంటే వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ స్టూడియో. అంటే డ్రీమ్ ఊహించుకోవడం వేరే, దాన్ని ఇంత పెద్ద ఆర్గనైజేషన్గా సెటిల్ చేయడం వేరే. సో హ్యాట్స్ ఆఫ్ టు రామోజీరావు గారు అండి. అంటే ఆయన లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ ఉండేదో తెలీదు. చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఉంది ఆయనది, చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ అది. అది మాటల్లో చెప్పలేమండి. అంటే ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి అంతా మీకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు. సో ఇలాంటి ఫిల్మ్ సిటీ లేకపోతే అలాంటి పెద్ద సినిమాలకి స్కోప్ ఉండేదా కాదా అనేది క్వశ్చన్ అనమాట. సో ఇది బెట్టిస్ కార్ అని రాస్తుంది ఇక్కడ. ఈ ఓల్డ్ మోడల్ కార్ అండి, ఒరిజినల్ కాదు తెలీదు, అంటే డౌటే నాకు ఒరిజినల్ అని. బట్ అదే పాత కార్ని రీమోడల్ చేసి ఇక్కడ పెట్టుంటారు, యూజ్ అయితే ఉంటుందో లేదో తెలీదు. నేను ఇప్పుడైతే రామోజీ ఫిల్మ్ సిటీ వస్తున్నాను, నాకు ఒక అన్యూజువల్ థింగ్ జరుగుతుంది. ఏంటంటే నా లాస్ట్ టైం కూడా ఒకసారి ఆర్ఎఫ్సి వచ్చినప్పుడు నా కార్ టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు కూడా కార్ టైర్ పంక్చర్ అయిపోయిందండి. ఇది కార్ టైరు పంక్చర్ అయిపోయింది, గాలి తగ్గిందా అర్థం అవట్లేదు. పంక్చర్ అయిపోయింది అనుకున్నాను కానీ గాలి తగ్గింది అనుకుంటా. సో వెళ్ళేటప్పుడు చేయించుకోవాలి. సో ట్యూబ్లెస్ టైరు, అది గాలిపోయినా సరే, అది పంక్చర్ అయినా సరే చాలా టైం పడుతుంది అది గాలిపోవటానికి. సో అది పంక్చర్ అయిందా లేదా గాలిపోయిందా అర్థం అవట్లేదు, ఎందుకంటే మిగతా 3 టైర్లు బాగానే ఉంది. సో చూడాలి. సో ఇక్కడ పక్కనే ఇది చాలా పెద్ద మర్రి చెట్టు ఉందండి. అసలు ఇవన్నీ చూడండి ఎంత బాగా సర్దారో, ఇవన్నీ దీని నుంచి అలాడుతున్నాయి, అది ఆర్ట్ అనమాట. సో అంటే ఇది షూటింగ్కి ఇక్కడ వాటర్, కానీ జనరల్గా గార్డెన్ అవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఈ గార్డెన్ అవన్నీ చూడండి, అంటే ఇది షూటింగ్ స్పాట్ కాదు, ఇక్కడ పెద్ద షూటింగ్ ఏం జరగవు, కానీ చాలా బాగా మెయింటెనెన్స్ ఉంటుందండి. సో ఆర్ఎఫ్సిలో ఎక్కడ వెళ్ళినా సరే ప్రతి ఒక్క చోట ఇలాంటి బొమ్మలు ఉంటాయండి, అంటే పర్మనెంట్ బొమ్మలు ఇవన్నీ. ఏ జంక్షన్కి వెళ్ళినా సరే ఇలాంటి చాలా బాగా చేసి ఉంటారు ఆల్రెడీ. సో ఇలాంటి బస్సులు ఉంటాయండి లోపల, అంటే మొత్తం తిరగడానికి వాళ్ళకి బస్సులు ఉంటాయి. ఎవరైతే టికెట్ తీసుకొని వస్తారు కదా, అంత మొత్తం బస్సులో తిప్పుతారు, చాలా పెద్ద ఏరియా కదా, సో అందుకని బస్సులో తిప్పుతారు. ఇది జైలు అండి, చాలా సినిమాల్లో మనకి జైలు అనేది చూపిస్తారు. సో దీని లోపలికి మనం వెళ్ళొచ్చా లేదా తెలియదు. భోపాల్ సెంట్రల్ జైలు అని ఉంది. సో ఇలా లోపలికి వెళ్తే అంత వెహికల్స్ ఉంటాయి, అంత మనుషులు అలాగా ఉన్నారు, కానీ అంత బొమ్మలు అవన్నీ. ఇవన్నీ ఇక్కడ ఎక్కడి నుంచి మన వెహికల్ వెళ్తూ ఉంటే ఇదంతా బొమ్మలే, మొత్తం జనాలకు చూపించడానికి ఇలా లోపల అంతా ఉంటారు. సో ఇదంతా జైలు అనమాట, జైలు సెటప్ ఇదంతా. సో మొత్తం జైలు, దీని లోపల కూడా ఉంటాయి ఇంకా సెల్స్ అవన్నీ ఉంటాయి ఇండోర్ షూటింగ్స్కి. బయట పోలీస్ వ్యాన్ లాగా ఇలా ఉన్నాయన్నమాట, అదంతా జైలు అనమాట, సెంట్రల్ జైలు కింద చూపిస్తారు. లోపల ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుందండి. ఇదంతా ఈ బిల్డింగ్స్ అన్నీ మీకు ఆపరేషన్స్ బిల్డింగ్ అనమాట, అంటే ఆఫీసులు అనమాట. ఈనాడు టెలివిజన్ దగ్గర నుంచి, ప్రియా పికల్స్ దగ్గర నుంచి అన్ని ఆఫీసుల లోపల ఉంటాయి అనమాట. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది టెంపుల్ సెటప్ అనమాట, ఈ టెంపుల్ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం టెంపుల్కి వెళ్ళే దారి ఇది. పైన ఒక టెంపుల్ ఉంటుంది, అది మేము చూపిస్తానండి. అంతా సెట్ ఇవన్నీ సెట్ మొత్తం. సో ఇదండి టెంపుల్, వ్యూ అదిరిపోద్ది. టెంపుల్ చాలా చాలా బాగుంటుంది అనమాట, చూపిస్తాను మీకు. సో ఇది అండి టెంపుల్. లోపల అలౌడ్ లేదనుకుంటా, రోడ్ క్లోజ్ అని ఉంది. సో దీని లోపల
విగ్రహం ఏమి ఉండదు, మనకి ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం పెట్టుకోవచ్చు. సో ఈ సెట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆ, శివుడు విగ్రహం అంటే శివుడు విగ్రహం కింద మార్చొచ్చు, శివుడు టెంపుల్ కింద మార్చొచ్చు. సో వాళ్ళకి సినిమాలో కథపరంగా ఏదైతే కావాలో ఆ విగ్రహం అక్కడ పెడతారనమాట. ఆ సెటప్స్ అన్నీ ఉంటాయి, అంటే లైట్ పెట్టుకోవడానికి మీకు అవన్నీ దీనిగా చాలా బాగా చేస్తారనమాట. సో అలా అనమాట. సెట్స్ ఎంతైతే మీకు చూపిస్తున్నానో అన్నీ ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చారంటే పెద్ద సినిమా అంటే వాళ్ళకి తగినట్టు వాళ్ళు ఇంకా అందులో యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళకి తగినట్టు కలర్స్ చేసుకోవచ్చు, ఏమైనా ఉంటుంది అనమాట. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా అంటే మొత్తం ప్రపంచంలో అంటే అన్నిటికన్నా బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మీకు. బెస్ట్ కెమెరా దగ్గర నుంచి, బెస్ట్ లెన్సుల దగ్గర నుంచి, ఈ లోన్ ప్రొడక్షన్ వ్యాన్స్ దగ్గర నుంచి అన్ని బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఏ పెద్ద సినిమా వచ్చినా సరే ఇక్కడ మొత్తం సినిమా చేసి వెళ్ళొచ్చు. అంటే ఒక జస్ట్ క్రూ మెంబర్స్ వచ్చేసి మొత్తం A to Z మొత్తం సినిమా ఒక కంప్లీట్ చేసి వెళ్ళొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ మీకు బీభత్సంగా ఉంటాయి ఎక్విప్మెంట్స్. అది అండి, అందుకనే ఇది ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. అంటే సో దీన్ని ఫ్లోర్స్ అంటారు అన్నమాట. ఇక్కడ రాసి ఉంది చూడండి, N ఫ్లోరు, అలాగే O ఫ్లోరు, K ఫ్లోరు, అలాగా ఫ్లోర్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఆ పెద్ద పెద్ద షెడ్స్ లాగా బిల్డింగ్ ఉంటాయి అన్నమాట, ఇండోర్. సో దాన్ని ఫ్లోర్స్ అంటారు. ఫ్లోర్స్ అంటే ఏంటంటే లోపల మీరు ఎలాంటి సెట్ అయినా వేయచ్చు, దానికి పైన అంతా మీకు లైటింగ్ సెక్షన్ దగ్గర నుంచి అంట. అందులో కూడా మళ్ళీ ఏసీ ఫ్లోర్స్ ఉంటాయి, నాన్ ఏసీ ఫ్లోర్స్ ఉంటాయి. నాన్ ఏసీ ఫ్లోర్స్ అంటే ఏసీ లేకుండా లోపల ఏమైనా అంటే హౌస్ సెట్స్, ఇంటీరియర్ సెట్స్, కిచెన్ సెట్స్, అలాగా వేరే వేరే బ్లాక్లు ఉంటాయి, ఎక్కడైనా మీరు షూట్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీ సెట్స్ ఉంటాయి, అంటే ఏసీ ఫ్లోర్స్ ఉంటాయి. ఏసీ ఫ్లోర్ అంటే ఇది మీకు చూపించింది చాలా చిన్న చిన్న ఫ్లోర్స్, ఇలాగ చాలా పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు బాహుబలి అన్నాను కదా, బాహుబలి ఇండోర్ సీన్స్ అన్నీ అంత హ్యూజ్గా కనిపిస్తుంది కదా మీకు. సో అది అక్కడ మొత్తం అదంతా ఫ్లోర్స్లో చేసింది అనమాట. అంటే ఇండోర్లో ఫ్లోర్స్ ఏదైతే ఉంటాయో ఏసీ ఫ్లోర్స్, అందులో చిన్న ఎక్స్టెన్షన్ సెట్ వేసుకొని దాన్ని సీజీలో పైకి ఇంకా చేస్తారు, అది ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. సో అలాగా ఇవన్నీ ఫ్లోర్స్ అనమాట, దాన్ని ఫ్లోర్స్ అంటారు. సో అక్కడక్కడ మధ్యలో ఇలా డ్రింకింగ్ వాటర్ది కూడా ఉన్నాయి, మంచి వాటర్ వస్తుంది అనమాట. అలా ఒక గ్లాసులు ఉన్నాయి, అక్కడ డస్ట్బిన్ ఉంది. ఇది కూలింగ్ కోసం అక్కడక్కడ పెట్టారు. ఇది ప్రొఫైలర్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇప్పటివరకు చూడలేదు. ఫుల్ ఫాగ్లా వస్తుంది, చాలా బాగుంది. అంటే వాళ్ళు మధ్య మధ్య నుంచి వాటర్ వస్తుంది అనమాట వాళ్ళు. సో ఫుల్ కూలింగ్ అనమాట, ఇంత పెద్ద ఉంది. ఆహా, చాలా బాగా వస్తుంది, ఇంత దూరం వరకు కూడా వస్తుంది, చాలా దివత్సంగా ఉంది, చాలా బాగుంటుంది. ఫుల్ కూల్, అంటే బయట చూడండి మొత్తం ఎండ ఉంది, కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఫుల్ చల్లగా ఉంది, సూపర్ ఉంది అసలు. ఇందాక స్ట్రీట్ చెప్పాను కదా, ఇల్లు ఆ ఎడ్జ్ నుంచి ఇంకా లోపలికి ఉంది, ఆ ఎడ్జ్ నుంచి ఇటువైపు అక్కడ నుంచి ఉంది. సో మార్నింగ్ మీకు అటు నుంచి చూపించాను. ఇలాంటిది 3 స్ట్రీట్లు ఉన్నాయి. ఇప్పుడే భోజనం చేసామండి మధ్యాహ్నం. సో భోజనం కూడా ఇక్కడే మొత్తం, అంటే ఫుడ్ అనేది బయట నుంచి తీసుకురావడానికి వీలు లేదనమాట. సో ఏదైనా సరే ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్లోనే మొత్తం ఫుడ్ అనేది మాట్లాడుకోవాలి. క్వాలిటీ చాలా బాగుంటుంది, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. సో మధ్యాహ్నం కూడా నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ పెడతారు, వెజ్ ఉంటే వెజ్ పెడతారు, అంటే డిపెండ్స్ ఏ ప్రొడక్షన్ ఏం చేస్తున్నారని. సో అలా అండి, అది మ్యాటరు. ఇంకా నాకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, సో మధ్యలో నాకు గ్యాప్ దొరికితే మళ్ళీ వేరేది కూడా చూపిస్తాను, కానీ మ్యాక్సిమం మీకు నేను కవర్ చేశాను. సో చూద్దాం ఇంకేం చూపించగలను. సో ఈ హౌస్ చూసి పెద్ద పాష్గా ఇల్లు అనుకుంటున్నారు కదండి, మొత్తం సెట్, లోపల ఏముండదు. బట్ ఈ బిల్డింగ్లోనే మీకు బాత్రూమ్స్ అనేది కనిపిస్తాయి, అది వాష్రూమ్స్ అనమాట. అది జెంట్ లేడీస్ వాష్రూమ్ అనమాట. ఆ వాష్రూమ్ ఏరియా వరకు ఉంటుంది, మిగతా లోపల ఏమి ఉండదు. మొత్తం అంతా వుడ్ ఇంకా వేరే మెటీరియల్తో తయారు చేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపి తయారు చేస్తారు. ఎంత రియల్గా ఉంది కదా. సో ఇందాక బయట నుంచి కాఫీ షాప్ అన్నాను కదా, కాఫీ షాప్ లోపల ఇది బార్ సెటప్ ఉంది, అంటే ఏదో బార్ది ఇక్కడ షూటింగ్ జరుగుంటుంది. సో మొత్తం అంత ప్రాపర్టీస్ వీల్దే అనమాట. బార్ సెటప్ అంతా ఉంటుంది, లోపల ఏముండదు, ఖాళీగా ఉంటుంది. సో ఈ టేబుల్ సెటప్ అన్నీ కూడా ఉన్నాయి బార్ లాగా అండి. అది అక్కడ మా షూటింగ్ జరుగుతుంది, అది ఆఫీస్ సెటప్ కింద ఝాన్సీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ బాగా ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ బ్రేక్ ఇవ్వలేదు ఇంకా, కాకపోతే ఈవినింగ్ షూటింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ స్నాక్స్ వచ్చానండి. స్నాక్స్ ఏమనుకుంటున్నారు?
సో పావ్ భాజీ అనేది ఇచ్చారు. పావ్ భాజీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది, ఆల్రెడీ తిన్నాను. సో ఇప్పుడు 8 అయిపోయిందండి. ఈరోజు షూటింగ్ అయిపోయింది అండ్ కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి ఇంకేం చూపించలేను మీకు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో నైట్ టైం నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను అండి. ఎందుకంటే నేను చెప్పే కదా చూపించడానికి ఉండదు. ఇలా అక్కడ టెంపుల్ మీకు చూపించే కదా, టెంపుల్కి వెళ్ళే స్తంభాలు అవన్నీ చూపించే కదా ఇందాక. ఇప్పుడు ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది. మొత్తం అంతా లైటింగ్ వేసారు చూడండి. చాలా 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 బాగుంది. సో మొత్తం అంతా లైట్స్ వేసారు. అది మార్నింగ్ వచ్చేటప్పుడు చూసారు కదండి. ఇది వాటర్ ఫౌంటైన్ చూడండి. ఇప్పుడు ఎంత బాగుంది అనమాట. వేరే వేరే కలర్స్ వేసి అసలు మామూలుగా ఉండదు. నైట్ అయితే ఇంకా మొత్తం లైటింగ్స్ అవన్నీ చూడండి. పక్క నుంచి దగ్గర నుంచి అంతా సూపర్ లైటింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఎక్సలెంట్గా ఉంది కదా. అంత లైటింగ్స్ ఉంటాయి చూడండి. ఈ రోడ్ అంతా లైటింగ్ ఉంది చూడండి. ఆ లైట్లు కూడా చాలా, ప్రతి రోడ్లో వేరే వేరే లైట్స్ ఉంటాయి. చాలా వెరైటీగా ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో 10 అయిపోయిందండి. నాకు బీభత్సంగా నిద్ర వచ్చేస్తుంది. కళ్ళంతా మండిపోతుంది. ఎందుకంటే అర్లీ మార్నింగ్ చాలా తొందరగా లేచాను. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ నా ఇంటి నుంచి 70 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా. సో వెళ్ళటానికి 1.5 hours దగ్గర పడుతుంది. సో ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళాలి. డ్రైవింగ్ కూడా చాలా టైర్డ్గా ఉంటుంది. అలా వెళ్ళటం రావడం, అది కాకుండా నిద్ర సరిపోవట్లేదు నాకు. సో మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో, బట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా చూపించలేదు. సో టికెట్ కొనేసి వెళ్తే మీకు ఎక్స్ట్రా అన్నీ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీకు చూపిస్తారు. సో అది చాలా బెటర్ యాక్చువల్గా. మాకేంటంటే ఇప్పుడు ఖాళీ టైంలో నాకు దొరికింది మీకు చూపించాను. లోపల నుంచి చూడడానికి ఉండదు. ఒక థియేటర్లో ఒక షో కూడా వేస్తారు టికెట్ కొనేసి వెళ్తే. అవన్నీ నేను చూపించలేకపోయాను, బట్ మ్యాక్సిమం ట్రై చేశాను మీకు. సో వరల్డ్లోనే అన్నిటికన్నా పెద్ద ఫిల్మ్ సిటీ అని మీకు చెప్పాను ఆల్రెడీ. ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ లేటెస్ట్గా ఉంటాయన్నమాట. కెమెరా దగ్గర అన్నీ, ఎవరైనా సరే వెళ్ళి అక్కడ సినిమా చేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకెళ్ళి మీరు సినిమా చేసి మొత్తం వచ్చేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో లైఫ్లో ఒక్కసారైనా సరే మీరు పక్కాగా చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. అది హైదరాబాద్ ఎప్పుడైనా వస్తే, అంటే ఆల్ ఓవర్ ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ పక్కాగా మీరు ఒక టూర్ ప్లాన్ చేసుకోండి. రామోజీ ఫిల్మ్ సిటీ చూడండి. ఎందుకంటే అంత బాగుంటుంది. సో సినిమా ఇండస్ట్రీకి అనేది చాలా పెద్ద కంట్రిబ్యూషన్ అది. ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు వచ్చి, కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా జరిగాయి ఇక్కడ. బాలీవుడ్ వాళ్ళు వచ్చి తమిళనాడు నుంచి వచ్చి అందరూ ఇక్కడ షూట్ చేస్తారు. అంత గొప్ప ఫిల్మ్ సిటీ మంది. సో అదే అండి మ్యాటర్. నాకు బీభత్సంగా నిద్ర వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.